కర్మస్థానంలో దశమస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే కీలకమైనటువంటి మార్పులు తీసుకొస్తాడు. ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి గుడ్ న్యూస్ కనిపిస్తూ ఉంటుంది. అధికారులతో సమావేశాలు, వ్యాపార నిర్ణయాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి. సూర్య నమస్కారాలు చేయటం చాలా మంచిది. ఇక 14వ తేదీ ఉదయం 9:30 గంటల నుంచి 16వ తేదీ సాయంత్రం 6:09 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది కొంతవరకు పర్వాలేదు అనిపిస్తుంది, కానీ రావాల్సిన ధనం చేతికి అందడంలో కొద్దిగా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. స్నేహితుల ద్వారా, కొంచెం బంధువుల ద్వారా అవకాశాలు పెరుగుతూ ఉంటాయి అని చెప్పాలి. వ్యాపార రంగాల్లో ఉన్నవారికి గుర్తింపు లభిస్తూ ఉంటుంది. శనివారం రోజున నల్ల నువ్వుల నూనెతో కనుక దీపం వెలిగించినట్లయితే శని భగవానుడికి మంచి ఫలితం కలుగుతుంది అని చెప్పాలి. ఇక 16వ తేదీ సాయంత్రం 6:09 నుంచి 18వ తేదీ రాత్రి 11:30 గంటల వరకు ఇది మీనరాశి వారికి అత్యంత కీలకమైనటువంటి సమయంగా ఉంటుంది. మీ జన్మరాశికి 12వ స్థానంలో చాతుర్గ్రహ కూటమి యొక్క ప్రభావం. ఆ చాతుర్గ్రహ కూటమి కూడా ఎవరెవరితో అంటే బుధ చంద్రగ్రహాలు, కుజరాహు గ్రహాలతో కలిగినటువంటి చాతుర్గ్రహ కూటమి. ఇక్కడ అంటే పంచమాధిపతి 12వ స్థానంలో ఉంటాడు. అంటే మానసికమైన అలజడి పెరుగుతూ ఉంటుంది. అలానే ప్రయాణపరమైన సమస్యలు కలుగుతూ ఉంటాయి. మానసికమైనటువంటి అంటే ఒక విషయం గురించి పదే పదే ఆలోచించాల్సినటువంటి సందర్భాలు కూడా మీనరాశి వారికి కనిపిస్తున్నాయి. ఏమంటే మీ వ్యక్తిగత జాతకంలో ఎలాంటి దోషాలు కనుక లేకపోతే వీటి సమస్య చాలా తక్కువగానే ఉంటుంది. ఒకవేళ మీరు ఇలాంటి సమస్యలే కనుక ఫేస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా అటువంటి సమయంలో మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. కాబట్టి 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు చాలా వరకు జాగ్రత్తలు పాటించాలి. ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేయాలి. 18వ తేదీ రాత్రి నుంచి 20వ తేదీ రాత్రి వరకు కొంతవరకు ప్రతికూలతలు అనేటటువంటివి తొలగిపోయి అనుకూలం వైపుగా అడుగులు పడుతూ ఉంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించడానికి మంచి సమయంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. వ్యక్తిత్వం ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇక్కడ దంపతులు ఇద్దరూ కలిసి లక్ష్మీనారాయణ స్వామి యొక్క పూజ చేయటం చాలా మంచిది. విద్యార్థులు కనుక తీసుకుంటే 11వ తేదీ నుంచి 14వ తేదీ మధ్య మంచి ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు కూడా 11వ తేదీ నుంచి 14వ తేదీ మధ్యలో కెరీర్ వైజ్గా డెవలప్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. వ్యాపార పరంగా తీసుకుంటే 14వ తేదీ నుంచి 16వ తేదీ మధ్య లాభాలు అనుకూలంగా కనిపిస్తూ ఉంటాయి. ఇక రాజకీయ నాయకులు ప్రజాదరణ పొందుతూ ఉంటారు. గృహిణులు కూడా కుటుంబంలో శుభవార్తలు ఉంటాయి. స్పోర్ట్స్ రంగంలో ఉన్నటువంటి వారు కూడా గొప్ప ఫలితాలే సాధిస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ కాలంలో మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు, మీ మాటలు మీ భవిష్యత్తును పూర్తిగా నిర్ణయిస్తాయని చెప్పాలి.